వర్షాలకి కొట్టుకుపోయిన స్టెప్స్. జాగ్రత్త అంటే అతి జాగ్రత్త. నేను వెళ్తా, ఆగు. అరే ట్రీ హౌస్ రా, ట్రీ హౌస్. ఇదిగో ఇది రోప్ వే, కానీ మనుషులకు కాదు. మినీ వాటర్ ఫాల్ ఎక్కడున్నాయి. ఆ సౌండ్ చూడు, ఇన్సెక్ట్స్ ఈ అని చెప్పి నైట్ అంతా. స్కూలా? ప్లే స్కూల్ అనుకుంటా. PLA ఈకో ల్యాండ్. అటు కూడా ఉందిరా, అటు ఏదైనా రెస్టారెంట్ ఉందేమో, లైక్ హోటల్. పైనకి ఇంటికి దారి మనం ఇటు వెళ్ళాలి. ఎవరో ఉన్నారు. కింద పళ్ళు ఉన్నాయి చూడు. ఏంటవా? చేయలేం బెడ్ మాకు. ఇడితే స్మెల్ చూడు. వావ్, ఏంటిది? ఏదో స్మెల్ వస్తుందిరా, స్పైసెస్. ఇలాచియా? ఇలాచి పచ్చిగున్నప్పుడు ఇలా ఉంది. యాలక్కాయ తినకొచ్చి. బాగుంది, అలానే ఉంది పచ్చిగున్నది. ఉండ తెంపుకుంటా. వద్దురా, ఇది ఏం చేసుకుంటావు పాపం. ఇది లోపల మొత్తం అవే కదా గార్డెన్. మనకి ఇవన్నీ కనిపించిన చోట ఏదో పంట అని నేను అనుకుంటున్నా. మొత్తం ఏదో లోపల దారి కూడా ఉంది. ఇలాచి అది కూడా ఏదో చెట్టు అప్పుడు చూడు. అవును, అది లవంగము మిరియాలు అనుకో. సో ఇక్కడ వరకు సీసీ రోడ్ ఉంది, ఏడు నుంచి లేదు కదా. ఏదో జిలేబీలు రాశారు. కాదురా, యోగా అనుకుంటా. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. ఇక యోగా కాదు, స్కూల్ సంథింగ్ ఏదో. ఇటు కూడా దారుంది పైకి. ఇవన్నీ ఇలాచి చెట్లే. చాలా బాగా మొత్తం అదే కదా ఇలాచి. ఇక పండిపోయాక తీసేస్తారు అనుకుంటా. ఇలాచి ఫ్లేవర్ ఇది. ఇలా అల్లుతుంది కింద.
చెట్టు పైకి ఉంది, కిందకి కళ్ళు. చెట్టు ఇట్లా సేమ్ పసుపు చెట్లు ఉంది. ఓకే, వీళ్ళకి మస్తుంటాయి ఇలా మనకు వరి వేరుశనగ ఎలా పండుతాయి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటారు ఎవరైనా నేను చూస్తే ఒకవేళ. మొత్తం ఇదంతా ఇలాచి. ఇది మన హోటల్ సింహద్వారం. ఇక్కడ రాసిన పేరు ఇలా. రెస్టారెంట్ ఉన్నారు ఇలా ఎకో ల్యాండ్. లోపలికి రాగానే ఇక్కడ పార్కింగ్, జనరేటర్, పక్కన నది చిన్నది. ఇక్కడ ఈ బోర్డు, ఇక్కడ ఈ బోర్డు లేకపోతే ఇటు వెళ్తే ఇంకేం వచ్చేస్తుందో, ఈ పొలాల్లోకి వెళ్ళిపోతామేమో అనుకుంటాం. లైట్స్ పెట్టారు కాబట్టి పక్కన లైట్లు ఉన్నాయి కాబట్టి ఓకే. లేకపోతే అసలు ఎక్కడికి వెళ్తుందో భయం వేస్తుంది. పైకి దారి ఉంది. ఇది పైన ఏవో రూమ్స్ ఉన్నాయి అనుకుంటా మళ్ళీ. ట్రీ హౌస్ రా, ట్రీ హౌస్. ఇదిగో చెట్టు మీద ఇల్లు, దానికి దారి ఇది. 4 చెట్లకి కలిపి ఇల్లు చేశారు. అక్కడ ఉంది హౌస్, ట్రీ హౌస్. 8,000 అది. దానికి దారి ఇది, స్టెప్స్. వెదురు బొంగులు. అవును, హోటల్ మొత్తంలో మనమే ఉన్నాము. మన బైక్ వెయిటింగ్ ఫర్ అస్. ఫ్రెండ్రా వెళ్ళిపోదాము అంటుంది. ఏంద్ర అడవిలోకి తెచ్చుకో. ఇది హైలైట్. అరే ఎట్లే ఈస్ ద వాటర్ ఫాల్. ఆగు, వెళ్ళు. ఆగా, వీడియో తీస్తాను. అది వాటిని తీస్తున్నాను నేను. తీసేవాడిని ఆగు, డైరెక్ట్ వెళ్ళిపోతాను. వెళ్ళడానికి దారి కూడా ఉంది. కదా, జాగ్రత్తగా వెళ్ళా. ఇలాచి తింటావా? ఒరే జాగ్రత్త అంటే అతి జాగ్రత్త. నేను వెళ్తా, ఆగు. అరే వాటి ఇది నాచులో ఉంది కానీ జారట్లేదు. వావ్, వాటర్ ఫాల్స్ ఉన్నాయి మన హోటల్కి ఎదురుగా. చెప్పు ఊడితే వెళ్ళిపోతాం. ఓకే, వెళ్దామా?
ఇది రిసెప్షన్. ఇక్కడే రూమ్ తీసుకోవాలి. తర్వాత రూమ్కి దారిది. ఇది రోప్వే కానీ మనుషులకు కాదు. పైనుంచి లగేజ్ కానీ ఏమైనా తీసుకురావాలంటే దీంట్లో వేసి డోర్ వేసేస్తారు. ఇంకో డోరు దాంట్లో పెట్టి డోర్ వేసి ఆ తాడుతో పైకి లాగుతారు. ఇవన్నీ ఇలాచి చెట్ల. రూట్ ఇలాచి కాదు, ఇది సంథింగ్. ఓకే, అరే ఆ పెద్ద వాటర్ ఫాల్ ఫస్ట్ అక్కడ మనం ఇందాక చూసింది, తర్వాత ఇక్కడికి కూడా వచ్చి ఇందులో కలుస్తున్నాయి. ఇంకోటి మొత్తం ఎన్ని వాటర్ ఫాల్స్ తెలుసా? అదే మొత్తం 3 దగ్గరలో బయటకు వస్తుంది. ఇంకోటి మినీ వాటర్ ఫాల్ ఎక్కడ ఉన్నాయి, పైనుంచి వస్తుంది. ఇలా ఈ రూట్ కింద నుంచి అలా పోతుంది అది. ఓకే ఇగో ఇది వే. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. అంటే నువ్వు వెనక్కుండు, దారి కనబడట్లేదు. దారి మొత్తాన్ని అడ్డేస్తున్నావు. మనం కూడా బ్లాక్ చేయొచ్చురా. ఇవి రూమ్స్ మేబీ 1000 రూపీస్ రూమ్స్ అనుకుంటా. 1000 రూపీస్ రూమ్స్ అనుకుంటా ఇవి. 1 2 3 ఉన్నాయి. మనం we came from ఇప్పుడు ఇలా వెళ్ళాలి రూమ్స్ పక్కన నుంచి. ఏ వావ్, ఇదేంట్రా ముదిరిన తర్వాత ఇలాగ అవుద్దా? పచ్చిగున్నప్పుడు ఇలాగ ఉంటుందా? అంటే ఫస్ట్ వైట్ వచ్చి తర్వాత ఇది గ్రీన్ అవుద్దా? యూ హ్యావ్ టు వాక్. ఏంటిది? వుడెన్ బ్రిడ్జ్. ఇది మెయిన్. వర్షాలకి కొట్టుకుపోయిన స్టెప్స్. యాక్చువల్గా వీళ్ళు ఇవి పెట్టి దీనికి సపోర్టుగా ఇవి పెట్టారు కదా. ఇంకో ఇక్కడ ఇరిగిపోయింది ఒకటి. ఎంత ఎక్కాలి మనం పైకి? మొత్తం లైట్లు ఉన్నాయి దారి పక్కన. నైట్ ఇవన్నీ ఆన్ చేశారు కదా. ఇగో ఇక్కడ నుంచి ట్రీ హౌస్ ఎలా కనిపిస్తుంది చూడు. అది ట్రీ హౌస్.
ఒక 6 ఫ్లోర్లు అంత హైట్ ఉంది అది కింద నుంచి. వాటర్ ట్యాంక్ అంతే ఉందిరా సేమ్. దాని మీద కూడా ఇది పెట్టారు. ఏం పెట్టారు? వుడెన్ హౌసెస్ అన్నిటి మీద రేకులే ఉంటాయి. ఓకే వాక్ సేమ్ దాని మీద ఏమున్నాయో కింద ఇందాక చూపించిన రూముల మీద అవే ఉన్నాయి. ఇందాక మనం చూపించిన రూముల మీద అవే రేకులు ఉన్నాయి. వాటి మీద కూడా అవే రేకులు ఉన్నాయి అంటున్నా. రాక్ హౌస్ రా, మనకి బుక్ చేసినప్పుడే చూపించాడుగా, గాల్లోనే ఉంటుంది. మనం అందుకే పైన నడుస్తుంటే డబ్బడబాలని సౌండ్ వస్తుంది. ఇక్కడికి ఆ వాటర్ ఫాల్ సౌండ్, ఈ ఇన్సెక్ట్స్, ఏందిరా ఇంత పొడుగున్నాయి చెట్లు. ఎస్, ఇగో మన రూము ఇక్కడ గాలిలో ఉంది. ఇది మన రూమ్. పైకి రెస్టారెంట్కి దారి. ఇక్కడ ఎందుకు స్టెప్స్ పెట్టాడు కొంచెం దూరం? హో, ఈ ఇలాచి దగ్గరికి అనుకుంటా. మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్ పైకి వచ్చా. హైట్ ఉంది. ఇలా వచ్చాం కదా మనం ఇప్పుడు. ఇలా పైకి వెళ్తే రెస్టారెంట్ చూద్దామా వెళ్ళి? ఇంకా పైన ఉంది కదా. ఇవన్నీ పనిస్ చెట్లే కదా. ఇది కాదు, ఇది ఏడో పనసకాయలు లేవు. ఇది అవును, వీళ్ళు యూజ్ చేసుకోరు అవి తీసి, వాటిని యూజ్ చేసుకోరు, అవి అలా పోతాయి. ఎన్ని ఉన్నాయి చూడు మనం వచ్చే దారిలో. అసలు కొయ్యని కూడా కొయ్యరు, చెట్టుకుండేవి అలా పోతాయి కింద పడిపోయినవి. ఎన్ని తింటారేంటి? ఆ సౌండ్ చూడు, ఇన్సెక్ట్స్ ఈ అని చెప్పి నైట్ అంతా. రాత్రి లేదు, పగలేదు, ఎప్పుడు ఆ సౌండ్. ఓ ఇంకా హైట్ ఉంది ఇది.
ఇందాక మనం చూసిన రోప్ వేరా. వీళ్ళు ఫుడ్ ఇది కదా కిచెన్. కిచెన్ దగ్గరికి గ్యాస్ సిలిండర్లు ఏమైనా తేవాలన్నా ఇందాక మనం కింద చూసిన రోపే. వావ్. అది చాలా హైట్ ఉంది కొండ, కానీ కెమెరాలో కనిపించట్లేదు. కొండ మీద మేఘాలు. ఇది మొత్తం ఇవి ఉన్నాయి కదా చాలా. అది అంతా తీయడానికి కిందకి దిగడానికి ఉందా? అరే స్పైస్ గార్డెన్ రా ఇది. లోపల మొత్తం స్పైస్ గార్డెన్. ఇది వాళ్ళు చూపించడానికి తీసుకెళ్తారు కిందకి. లగ్జరీ టెంట్ కూడా ఉందా? ఇక్కడ టెంట్ స్టే కూడా ఉంది వీళ్ళ దగ్గర. రెస్టారెంట్ పైకి, ఇంకా పైగా. ఇది కిచెన్. అందుకులే ఇంక రెస్టారెంట్ క్లోజ్లో ఉంది. పొద్దున్నే ఎవరు చేస్తారు. ఇది రెస్టారెంట్, లగ్జరీ టెంట్. ఇదంతా స్పైస్ గార్డెన్. అంటే బేసిక్గా మామూలుగా మనం ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా మనీ పే చేస్తే స్పైస్ గార్డెన్ వ్యూ అని చెప్పి తీసుకెళ్తారు. ఇలా మనం వచ్చిన దారికి వచ్చాము. ఏంటది? కాఫీయా? కాఫీ కాదు. ఇలా మనకి స్పైస్ దానిలో ఏవి రావు. అలా మధ్యలో స్మెల్ రావట్లేదే. పచ్చిగా ఉంది కదా, మధ్యలో లేయర్ వచ్చి. కాఫీయా ఇది? ఇది 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 చెయ్యి. చూడు ఇది. మిరియాల లేదంటే ఒక నిమిషం నాకు మిరియాలనే డౌట్ కొడుతుంది. మిరియాలు కాదు. తిను కొంచెం కొరకు. మిరియాలు కాదు, రెండు ఉన్నాయి లోపల. కాఫీనే చూడు, కాఫీకే ఇలా వస్తుంది. అలా అలా మధ్యలో లేయర్ కాఫీకే వస్తుంది. కొంచెం కొరుకుదాం. ఆ చెట్టు ఫోటో తీసి గూగుల్ చేద్దామా? ఇది ఒక చెట్టు కాదు, మొత్తం చాలా ఉన్నాయి ఇవి. అదే నేను అంటున్నా, ఉందిగా. వెళ్దాం. రెస్టారెంట్ ఏం లేదు, క్లోజ్. డోర్ క్లోజ్ చేసింది. ఇంకేం లేదు పైన. చూద్దామంటే పద. వారిని ఇంక భయం, మామూలు భయం కాదు. సరే క్లోజ్ ఉందిరా. ఇదిగో ఇదే రెస్టారెంట్ లోపల. అటేం లేదు, వాళ్ళు చెప్తారు కదా. ఇదే లాస్ట్, ఇంకా టాప్ కదా.
దా ఇది కింద స్పైస్ గార్డెన్కి వెళ్ళే వ్యూ, దారి సారీ. దీనికి కూడా లైట్లు ఉన్నాయి, దారి మొత్తం. యాక్చువల్గా వాళ్ళే తీసుకెళ్తారు స్పైస్ గార్డెన్కి. ఎందుకంటే మనం వెళ్ళినా ఇగో మనం ఇట్లనే అదేందో అర్థం కాదు, అన్నీ చూస్తాం కానీ ఏ చెట్టు ఏంటో అర్థం కాదు. ఏది ఇది ధనియాలు అంటే చిన్నవే కదా, మిరియాలేవో, దాల్చిన చెక్క ఏదో అవేమో మనకు తెలీదు. వాళ్ళే తీసుకెళ్ళి చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా కిందకి ఇంకా దారి ఆ స్పైస్ గార్డెన్ లోపలికి. ఫోన్ చేసి ఆ బుక్క తీసుకెళ్దాం. ఇంకెందుకు చెక్అవుట్ చేసేస్తాం కదా, టైం అవుతుంది, మనం వెళ్ళాలి, మనకి మళ్ళీ ఫ్లైట్ ఉంది కదా. వావ్, ఎప్పుడో అయిపోయింది సన్ రైజ్, ఎప్పుడేంటి చాలా పైకి వెళ్ళిపోయింది. చాలా హైట్కి వచ్చేస్తాం మనం, కింద ఎక్కడో ఉంది. ఏదిరా ట్రీ హౌస్, ఏది ట్రీ హౌస్ మ్యాన్? ఓ దానికన్నా పైకి వచ్చామా? నేను మీద చూస్తున్నాయి ఎక్కడ ఉందని చెప్పి. దానికన్నా పైన ఉంది రెస్టారెంట్ను మన రూము, కానీ అది దాని కింద ఏముండవు, డైరెక్ట్గా కిందకి. ఒకవేళ పడితే కింద డైరెక్ట్గా పడిపోవచ్చు, మనమైతే పడం. డిఫరెన్స్. మొత్తం ఇలాచి ఎక్కువ ఇలాచీరా, కేరళ ఇలాచి. మున్నార్ అంటే తేయాకు, టీ తోటలో. కేరళ మొత్తం అయితే స్పైసెస్, పైన కింద మొత్తం ఇలాచి చెట్లే. మన రూమ్ పైకి కూడా రోప్ ఉందా? పైకి కూడా రోప్ ఉంది ఏంటో మరి. ఎక్కడ ఇల్లు ఉన్నాయి? సరే.